హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వ్లాగ్. ఇవాళ ఈవినింగ్ టైం టుప్పుతో స్పెండ్ చేస్తున్నా. సో అది ఏం చేస్తో మీకు చూపిస్తాను ఇందులో. సో టుప్పు పాలు తాగిన తర్వాత ఎగరడానికి బయటికి వచ్చింది. సో నేనైతే క్యాప్చర్ చేస్తున్నా టుప్పుని. సో అది పాలు తాగిన తర్వాత నార్మల్గా కొంచెం పెద్దగా అయింది కాబట్టి అది ఎగరదు. ఏమో దాని మోసం అనేది కూల్ ఉంటే ఎగురుతుంది, లేకపోతే లేదు. సో ఇక వాళ్ళ ఫ్యామిలీ అంటే రాముడు వీళ్ళని కూడా వదిలిపెట్టే టైం అయింది. వాటిని వదిలిపెట్టడానికి ఫస్ట్ అయితే టుప్పుని వీడియో తీశాను. నెక్స్ట్ వాటిని వైట్లు, గంగా, టుప్పు. ఇంతకుముందు టుప్పు మళ్ళీ అందులోకి వెళ్ళింది. రాముడు రాజు మహారాజ్ బయటకు వస్తున్నారు. సో మేయడానికి వాటికి టైం అయింది ఈవినింగ్. సో నేను కట్టె పట్టుకొని ఉన్నాను. చూడండి వెదర్ ఎంత బాగుందో. పచ్చటి గడ్డి మధ్యలో మంచిగా ఇవి మేస్తూ ఉంటే ఇంకా మనసుకు ఎంతో తృప్తిగా ఉందండి. అసలు మా ఇంటి చుట్టూ సరౌండింగ్స్ ఎలా ఉన్నాయో మీకు చూపించాను కదా. మంచిగా పచ్చగా గడ్డి వ్యూ అయితే చాలా బాగుంటుంది మా ఇంటి సరౌండింగ్స్. సో ఇవి ఈవినింగ్ టైం ఇట్లా టుప్పు పాలు తాగిన తర్వాత మళ్ళీ కాసేపు ఎగిరిన తర్వాత అది రూమ్లోకి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఇవి మేయడానికి వదిలిపెడతామండి. సో వీడు పెద్ద టుప్పు అని చిన్న టుప్పు పోతారు ఫ్రెండ్స్. ఇవి మంచిగా మేస్తాయి. ఇట్లా పచ్చని చెట్ల మధ్యలో ఇక్కడ కూర్చొని వీడియో తీస్తుంటే నాకు ఎంతో సంతోషంగా అనిపించింది. వీటిని చూస్తుంటే ఇంకా లైఫ్కి ఇంకేం కావాలండి. నేచర్ ఎప్పుడు నేచరే, గ్రీనరీ. సో చూడండి. ఇక్కడ టుప్పుకి ఏం కనిపించిందో గెస్ చేయండి. సో టుప్పుకి అయితే ఇక్కడ చిన్న క్యాట్ అండి. క్యాట్ వచ్చేసి అక్కడ ఉంది. అవి చూస్తూ ఉన్నాయి. క్యాట్ అంటే కొంచెం బెదిరిస్తాయి అన్నమాట. చూడండి మా పెద్ద టుప్పు చిన్న టుప్పు అయితే దాన్ని బెదిరించడానికి రన్ చేస్తున్నాయి. అక్కడే ఉండి చూస్తున్నాయి. చూడండి పెద్ద టుప్పు అండ్ చిన్న టుప్పు. మీకు నేను యారో మార్క్ పెట్టి కూడా చూపిస్తున్నాను. చూడండి అక్కడ పిల్లి ఎక్కడ ఉందో. చూడండి అక్కడ పిల్లి ఉంది. దాన్ని తరమడానికి ఊరికొచ్చినాయి అన్నమాట. ఆ పిల్లి అయితే కాసేపటి తర్వాత పోయిన తర్వాత వాటి పని అవి వేసుకున్నాయి, మేస్తున్నాయి. ఇక ఆహా, పక్షులు, చెట్లు, క్యాట్, కౌస్ వ్యూ ఎంత బాగుందని, గ్రీనరీ చూడండి. వావ్, నాకైతే నేచర్ అంటే చాలా ఇష్టం. మా ఇల్లు నేచర్కి చాలా దగ్గరగా ఉంది. ఐఎమ్ సో లక్కీ టు హ్యావ్ లైక్ దిస్ హోమ్.